నమస్తే కిరణ్ టీవీకి స్వాగతం. నేను దిలీప్. ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు కిరణ్ తుమ్మల గారు. కిరణ్ గారు నమస్తే అండి. నమస్తే దిలీప్ గారు. బాగున్నారా? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? ఫైన్. రీసెంట్గా తిరుమల లడ్డు ఇష్యూలో సిట్ ఒక నివేదిక అయితే జారీ చేసింది. గతంలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని కొంతమంది ఆరోపించారు. అసలే నెయ్యి వాడకుండానే పదార్థం తయారు చేశారని ఇంకొంతమంది వాపారు. కొంతమంది కూటమి ప్రభుత్వం కావాలని వీళ్ళ మీద కక్షపూరితంగా పిచ్చి పనులు చేస్తున్నారు, కొంతమంది వాపారు. కానీ మొత్తానికి ఎట్టకేలకి సిట్టి విచారణలో భాగంగా కొన్ని నిజాలు అయితే బయటకు వచ్చాయి. అసలు నిజంగా తిరుమల లడ్డు విషయంలో ఏం జరిగిందంటారు? అసలు నిజంగా ఇది ఇక్కడితో సాల్వ్ అయిపోయిందంటారా? రాబోయే రోజుల్లో అప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ప్రతిపక్షం అంటే వాళ్ళు లేదనుకోండి, వాళ్ళకి వీళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకుంటున్నారంటారా? ఇది ఏమవుతుందో ఎటు తేలుతుందంటారా? ఏం చెప్తారు? దిలీప్ గారు, ఈ ఎంటైర్ ఎపిసోడ్ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత కొన్ని నెలల వ్యవధిలో తిరుమలలో జరిగిన అవినీతి పైన టీటీడీ ఒక ఉన్నత స్థాయి సమీక్ష చేసుకొని అక్రమాలపైన ఎప్పటికప్పుడు మీడియాకు ఏమేమి జరిగింది గత ప్రభుత్వంలోనే చెప్తోంది. కానీ ఇక్కడ డౌట్ అంతా ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి కానీ, తిరుమలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ కొన్ని స్టేట్మెంట్లు బలంగా ఇచ్చారు. ఏంటి ఇందులో జంతువుల కొవ్వు కలిసింది, అసలు నెయ్యే కాదు, నెయ్యి చాలా కల్తీ జరిగింది. అప్పుడు స్టేట్మెంట్లు అందరూ టీటీడీ చైర్మన్ నాయుడు గారు కూడా చెప్పారు, మేము చేసిన ప్రాథమిక టెస్టులు ఇవన్నీ బయటపడ్డాయని. ప్రజలు చాలా హర్ట్ అయ్యారు, చాలా చర్చ జరిగింది దాంట్లో. దీనికి అంతటి కారణం ఏంటో తెలుసా? అవి కనీసం ప్రజలు మినిమం నమ్మడానికి గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి చేష్టల వల్లే. ఆయన ప్రవర్తించిన తీరు, ఆయన తిరుమలకి డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్ళినందుకు, ఎప్పుడు ఫ్యామిలీతో కానీ తిరుమల పైన వాళ్ళు ప్రదర్శించిన తీరు, తిరుమల దేవుడి పైన కానీ సంక్రాంతికి వాళ్ళు ప్రదర్శించిన తీరు చాలా అనుమానాస్పదంగా ఉంది. కాబట్టి ఈ టాపిక్ వస్తానే నిజమే జరిగింటుందని ఫిక్స్ అయిపోయారు రాష్ట్ర ప్రజలు. వీళ్ళు ఇలాగే చేసింటారు, అది మెయిన్ డౌట్. ముఖ్యమంత్రి గారు అప్పుడు ప్రాథమికంగా జరిగిన దాంట్లో టీటీడీకి ఒక ల్యాబ్ ఉంటుంది కదా, దాంట్లో పామాయిల్ ప్లస్ కొన్ని కెమికల్స్ కలిసాయని నిన్న సిబిఐ గుజరాత్ ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్లో స్పష్టంగా బయటకు వచ్చింది. జంతువుల కొవ్వు చాలా అతి తక్కువ కలిసింది, కలవలేదు అని 2 పాయింట్లు దాంట్లో వచ్చినట్లు మనకు వచ్చింది. కానీ ముఖ్యమంత్రి గారు వీళ్ళు ఏమంటారు, వైసీపీ వాళ్ళు, ఆయిల్ నెయ్యి అనేది కల్తీ జరిగిన ఆ విషయం పక్కన పెట్టి జంతువుల కొవ్వు కలవలేదు, ఇది ఒక్కటే చెప్తున్నారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, ఆవు సరిగ్గా తినలేదు అందుకే అలా ఇచ్చింది ఆయన చెప్పాడు. ఆవు మీద ఇప్పుడు బేస్లెస్ సార్. ఇప్పుడు వాళ్ళు మాట్లాడినా వీళ్ళు మాట్లాడినా బేస్గా ఏదన్నా వస్తే మాట్లాడాలి. కానీ ప్రాథమికంగా ఒక రిపోర్టు నెయ్యే కాదంటే ఎంత ఇది సార్. ఎన్నో కోట్ల మంది హిందువులు విశ్వసించి పరమ పవిత్రంగా భావించే ప్రసాదం నెయ్యే కాదు అది. ఇప్పుడు దాంట్లో అయితే పామాయిల్ వాడారని చెప్పింది, నెయ్యి ప్లేస్లో పామాయిల్ ఎట్లా వాడారు, అది అబద్ధం అని తెలిసింది కదా, దాని గురించి ఎందుకు మాట్లాడరు? కానీ హిందువుల మనోభావాలతో ఇంతలా ఆడుకుంటున్నా దీనికి కఠినమైన చర్యలు కానీ ఏమి ఇప్పటి వరకు కూడా ఎవరిని దాంట్లో అరెస్ట్ చేశారని కూడా తెలియట్లేదు. ఎందుకంటే రీసెంట్గా తిరుమలలో కూడా మద్యం బాటిళ్ళు ఎవరు ప్రతిపక్షం వాళ్ళు, సాక్షి టీంకి చెందిన వాళ్ళు వేశారు, సీసీ కెమెరాల్లో అడ్డంగా దొరికారు. పరకామణి కేసు కూడా మనం. అవును, కరుణాకర్ రెడ్డి అదే పనిలో ఉన్నారు. తిరుమలలో పైన బట్ట కాల్చి వేయాలి, ఏదో ఒకటి చేయాలి తిరుమలని అని ఆయన ఏదో పనిలో ఉండి నిత్యం తిరుమల పైన ఏదో ఒకటి, తిరుమలలో అది జరిగింది ఇది జరిగింది అని అపవిత్రం చేయడం. ఎందుకంటే దేవుడి విషయంలో ఎవరైనా దూరంగా ఉంటారు, వీళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. వీళ్ళు అసలు దేవుణ్ణే రాజకీయాల కోసం వాడుకుండే అంత ఇదే అయిపోయింది. కాబట్టి వీళ్ళు వైసీపీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఛానల్లో కానీ నిన్నటి నుంచి వాళ్ళు ఎప్పుడు వాళ్ళకేమి విషయాలు దొరకలేదు కూటమి పైన వేయడానికి. అరవా శ్రీధర్ విషయాన్ని ఈ విషయాన్ని పట్టుకొని అదే పాడిందే పాడరా అన్నట్లు అదే న్యూస్ చెప్తున్నారు వాళ్ళ సొంత పత్రికలో, సొంత ఇదిలో. వాళ్ళ పార్టీ నాయకులు కూడా వాళ్ళ భాష తెలుసు కదా ఎలా ఉంటుంది. కాబట్టి దేవుడి పైన దేవుడితో రాజకీయాలు చేయడం అన్నది ఇప్పటికైనా మానుకోవాలి. ప్లస్ దీనికి సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వమే ఉంది, ఒక నిర్ణయం తీసుకోవాలి ఇలాంటి దానిపైన. ఎందుకంటే దేవుడికి సంబంధించిన విషయంలో బీజేపీ హిందుత్వం పైన కానీ దానిపైన చాలా కఠినంగా వ్యవహరిస్తుంది అనేది ఒక ఇది ఉంది. నిన్న గుజరాత్ ల్యాబ్లో రిపోర్ట్ వచ్చిన తర్వాత పామాయిల్ కలిసిందని అయితే నీకు క్లియర్ వచ్చింది కదా, నెయ్యిలో పామాయిల్ ఎందుకు కలుపుతారు సార్? అంతే కదా, ఎట్లా వస్తుంది నెయ్యి అని చెప్పినప్పుడు ఎట్లా కలుస్తుంది? టీటీడీ ల్యాబుల్లో నీకు మినిమం టెస్టింగ్ ఉంటుంది కదా,
సరే ముఖ్యమంత్రి గారు జంతువులు కొవ్వు కలిసింది అన్నారు. ఆయనకు ప్రాథమిక నివేదికలో వచ్చింది కాబట్టి చెప్పారు. ఓవరాల్గా కల్తీ నెయ్యి కదా మీరు చేసింది. దానికి సమాధానం చెప్పకుండా జంతువుల కొవ్వు కలవలేదు అనేది ఒక్కటే అంటున్నారు వాళ్ళు. ఆవు సరిగ్గా తినలేదని చెప్తున్నారు. ఆవు తినలేదు ఇవన్నీ వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి గత ప్రభుత్వంలో వాళ్ళ తీరు అనుమానాస్పదంగా ఉండడం. అసలు యాక్షన్ తీసుకోవాలండి. ఇప్పుడు మాజీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వైవి సుబ్బారెడ్డి గారు కానీ భూమన కరుణాకర్ రెడ్డి గారు, అసలు వీళ్ళ ఆధ్వర్యంలో అసలు ఎన్ని ట్యాంకర్స్ పైకి వచ్చాయి, ఎన్ని లీటర్లు నెయ్యి యూజ్ చేశారు, ఏ కంపెనీ నుంచి వీళ్ళు ఉత్పత్తి చేశారు, ఎక్కడి నుంచి, ఇవన్నీ లాగుతాయి కానీ విషయాలు బయటకు రావాలని ఎంతసేపు భూమన కరుణాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు, వైవి సుబ్బారెడ్డి గురించి ఎవరు మాట్లాడలేదు. వైవి సుబ్బారెడ్డి ఉన్నారు, వాళ్ళు ఇంకా ఈవో చాలా ధర్మారెడ్డి వీళ్ళు చాలా ఉంది కదా సార్. ఓ నెలకు ఒక న్యూస్ వస్తుంది మళ్ళీ ఆగిపోతుంది, నెలలో ఒక న్యూస్ వస్తుంది ఆగిపోతుంది అన్నట్లుంది. ఆల్రెడీ 2 years దగ్గర కోట ప్రభుత్వం కూడా అయిపోతుంది. 2 years అవుతుంది. అవును, దీని గురించి ఏదన్నా ఒకటి పర్మనెంట్ ఒక సొల్యూషన్, ఒక పరిష్కారం. సర్లేండి, ఎప్పుడైనా విచారణ లేట్ అవుతుంది, అన్ని ఎవరిపైనైనా చెప్పాలనుకున్నప్పుడు విచారణలో మొత్తం తేలితే తప్ప మనం అనలేం. కానీ ఇలాంటి వాటిలో ఫాస్ట్ ట్రాక్ లాగా ఏదన్నా ఫాస్ట్గా తేల్చి ఒకటి ఇస్తే బాగుంటుంది కదా. ఫస్ట్ నుంచి మనకు వస్తుంది బోలే బాబా కంపెనీ అదే నెయ్యి ఏదో చేసింది అనేది, దాని గురించి ఒక ఇది కావాలి. ఎందుకంటే తిరుమలకు నెలకు ఒకసారి వెళ్ళే వాళ్ళు ఉంటారండి, వారానికి. లోకల్ చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా అయితే వారానికి ఒకసారి వెళ్ళేవాళ్ళు, కుదిరినప్పుడంతా వెళ్ళేవాళ్ళు ఉంటారు. దూర ప్రాంతంలో ఉండేవాళ్ళు సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవాళ్ళు, నెలకు ఒకసారి వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు సార్. అంటే ఇంకా అక్కడికి వెళ్తే కానీ మనశ్శాంతి లేదు. అలాంటి పవిత్ర స్థలం పైన ఇన్ని ఆరోపణలు వచ్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈ కూటమి ప్రభుత్వమే, సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఇక్కడ ఎందుకు దీనిపైన శాశ్వత చర్యలు జరుగుతుంది? ఇప్పుడు తిరుమల పైన తప్ప వేరే టెంపుల్స్ పైన ఎక్కడి నుంచి వస్తుందా? కేరళలో మీకు పద్మనాభ స్వామి ఆలయం ఉంది, చిన్న ఇన్సిడెంట్ జరిగినా వాళ్ళు అసలు వాళ్ళ బాడీ అక్కడ ఉండే లోకల్సే ఒప్పుకోరు, అంత స్ట్రిక్ట్గా ఉంటుంది అయ్యప్ప స్వామి ఇది అన్నిట్లో. ఇది కానీ ఇప్పుడు మొన్న ప్రధానమంత్రి గారు అయ్యప్ప స్వామి గోల్డ్ నేను తేలుస్తా అన్నారు కదా, దీని గురించి కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే తిరుమల భారతదేశంలోనే హైయెస్ట్ బాలాజీ అంటే ఆ పవిత్రత, భక్తులకున్న నమ్మకం అలాంటిది. కాబట్టి బీజేపీకి సంబంధించి ఎవరైనా, ఎందుకంటే రాజు ఆయనే కదా, కనీసం మనకు మూలాధారణమైనటువంటి టెంపుల్స్ వాటిపైన ఒక స్టేట్మెంట్ గట్టిగా ఇస్తే అందరూ సైలెంట్ అవుతారనేది ఒక అభిప్రాయం సార్. కానీ ఇప్పుడున్న బిఆర్ నాయుడు గారు ఎలాంటి చర్యలు తీసుకుంటారంటారు, లేకపోతే ఈయన కూడా చూన్నట్టు? సార్, బిఆర్ నాయుడు గారు శక్తి ప్రకారం ఆయన టీటీడీ చైర్మన్, ఆయన పరిధిలో అన్ని విచారిస్తున్నారు నాయుడు గారు. ఆయన ఉండడం వల్లే కదా ఇవన్నీ మినిమం బయటకు వాళ్ళు డైరెక్ట్ చెప్పేశారు కదా. ముఖ్యమంత్రి గురించి ఆయన ఏం స్టేట్మెంట్ ఇచ్చారు, క్రిస్టియన్ అని డైరెక్ట్ చెప్పాడు ఆయన. అంటే ఎవరైనా ఏ మతాన్నైనా ప్రేమించండి, టెంపుల్కి వెళ్ళకూడదని లేదు, ఇది లేదు, అది లేదు. మనకి ఎవరు వ్యతిరేకమో వాళ్ళకి వ్యతిరేకం అంతే. కానీ నేను చెప్తున్నా, ఆయన చైర్మన్ గారు అంత స్టేట్మెంట్ ఇచ్చేశారు కాబట్టి ఆయన చాలా డీప్గానే వెళ్ళి ఇచ్చేస్తున్నారు. కానీ దీంట్లో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతిపక్షం ముఖ్యంగా ప్రజలు చూస్తున్నారు మీరు గతంలో ఏం చేశారు. అది తెలియకుండా ఇప్పుడు వచ్చి జంతువులకు కలవలేదు, అది పామాయిల్ వాడారని చెప్పింది, దాని గురించి ఎవ్వరు మాట్లాడరు వాళ్ళు. అవును, మెయిన్ అది కదా. అంటే అదే ప్రసాదాన్ని రాష్ట్రపతులు తిన్నారు, ప్రధానమంత్రి తిన్నాడు, గవర్నర్లు, విదేశీ అందరూ తిన్నారు. అంటే అందరినీ చీట్ చేసావు కదా. ఎవరైతే అధికారులు అక్కడ దాన్ని టెండర్ పిలిచి తీసుకుంటున్న వాళ్ళకి తెలుసు కదా దాంట్లో ఏమేమి కలిసాయో. మరి తిరుమలేశుడికి ఒక ప్రాచీనంగా వస్తే ఆ లడ్డు ఎలా తయారు చేయాలో ఒక విధానం ఉంది. నువ్వు అంటే దాన్నే అలా చేశారంటే మిగిలిండే పరకామం మీకు తెలుసు కదా, పరకామం కేసులు, తిరుమల గురించి కథలు చాలా ఉన్నాయి, వస్త్రాలు కూడా అమ్ముకున్నారంట, అన్నీ ఉన్నాయి. దాన్ని మీరు సాక్ష్యాలతో సహా పెట్టండి, పెట్టి దాన్ని రికవరీ చేసి ఒకసారి శిక్ష పడితే మిగిలిన వాళ్ళు కానీ టీటీడీది ప్రజలకి కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉండాలండి. ఏం తెలియట్లేదు, ఏదైనా వాళ్ళు బోర్డు వాళ్ళు బయటికి చెప్తే తప్ప ఏది వాళ్ళ గవర్నమెంట్లో కానీ వీళ్ళ గవర్నమెంట్లో కానీ ఏమీ తెలియట్లేదు, ఏం జరుగుతుందో తెలియట్లేదు. హుండీ ఆదాయం రోజుకి 4 కోట్లు, దగ్గర చాలామంది
విరాళాలు ఇస్తున్నారు. కానీ ఈ మధ్యలోనే మన గవర్నమెంట్, ఇప్పుడున్న గవర్నమెంట్ 2 పూటల అన్నప్రసాద వితరణ కూడా మంచి నాణ్యతమైన ప్రసాదం ఒక పూట నుంచి 2 పూటలకు వచ్చింది. ప్లస్ ఏంటంటే టెంపుల్స్ కూడా అడాప్ట్ చేసుకున్నాయి కొన్ని గ్రామాల్లో, అక్కడ కూడా భోజనం కూడా ఆయన ఓకే చేశారు. చాలా మంది పీఠాధిపతులు ఇండియాలో సో కాల్డ్ హిందుత్వానికి మేమే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకునే వాళ్ళు ఈ విషయం గురించి ఒక స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వరు? అదే చాలా మంది ఉన్నారు మేము అసలు తిరుమలలో అన్యాయం జరిగిపోతే గగ్గోలు పెట్టిన స్వామీజీలు ఉన్నారు. వాళ్ళు ఏమయ్యారు ఇప్పుడు? దాని గురించి స్టేట్మెంటే ఇవ్వరు కదా. తప్పో కరెక్టో అని చెప్పాలి కదా, ఇలా జరిగిందని స్టేట్మెంట్ ఇవ్వరు. పింక్ డైమండ్ అన్నారు అప్పుడు, ఏమైంది అది పింక్ డైమండ్? ఇలాంటివన్నీ తీశారు కదా. చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉందన్నారు కదా, ఏం తెలిసారు? ఊరికే అనేసారు. వాళ్ళు వీళ్ళపైన అనకూడదు, వీళ్ళు వాళ్ళపైన అనకూడదు. నిజాలు ఒక దారికి వచ్చి ఎవరైతే బాధ్యులు ఉన్నారో కఠినంగా శిక్షించాలి. ఇంక ఇలాంటివి సార్ ఇప్పుడు ఎమ్మెల్యే చేసిన తప్పులు ఇది కాకుండా దేవుడి పైన జరుగుతున్న ఇది కాకుండా ఏది తేల్చకుండా ఎప్పటికప్పుడు మీడియాలో న్యూస్ తప్ప జనాలకు ఎంటర్టైన్మెంట్ అయ్యే న్యూస్ ఓకే. ఇలాంటివి కూడా దేవుడితో సంబంధించిన చాలా మీకు చెప్పాను కదా, తిరుమలకు చాలా మంది అసలు అక్కడికి వెళ్ళడమే జీవితం ధన్యమైంది అనుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి ప్లేస్ని కూడా వాళ్ళ మనోభావాలతో ఆడుకున్నట్లే. వాళ్ళకి ఏం ఫీలింగ్ ఉంటుంది సార్ అక్కడికి వెళ్తే? నువ్వు ప్రసాదం తింటున్నా అక్కడ తిరుగుతుంటే ఏది కల్తీ అయిందో, ఏమి జరుగుతుందో, అలాంటి భావన వస్తే ఇంకా మనం ఏ ఆధ్యాత్మిక కేంద్రానికి, ప్లస్ మన భారతదేశం సోల్ కదా హిందుత్వము, మన టెంపుల్స్ మరి ఇలాంటి దానిపైన కూడా మనం చర్యలు తీసుకోలేని పరిస్థితిలో ఉంటే భారత గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ వాటిపైన కూడా చర్యలు తీసుకోకుండా నువ్వు పార్టీల వారుగా ఇంకా దాంట్లో వీళ్ళ కొమ్ము కాస్తే బాగుంటుంది, వాళ్ళ కొమ్ము కాస్తే బాగుంటుందని మెంటాలిటీ ఉంటే ఏ దానిపైన చర్యలు తీసుకోకుండా ప్రజలు ఎప్పుడో ఒకసారి సార్ మీకు చూశారుగా, నేపాల్లో, శ్రీలంకలో, బంగ్లాదేశ్లో ప్రజలు అలా చాలా కంట్రీస్లో తిరగబడుతున్నారు సార్, చూస్తున్నారుగా. అంటే మన భారతదేశంలో అలా వస్తుందని నేను అనుకోను ఎప్పటికీ. బట్ ఫీలింగ్ అయితే ఉంటుందిగా, మేము ఇట్లా చేయలేకపోయినా మనసులో కలిగిన ఫీలింగే కదా జనాలకు, మేము కూడా ఉద్యమం చేయాలి ఇలాంటి వాటిలో. కాబట్టి ఇప్పటికైనా గట్టి చర్యలు తీసుకుంటే బాగుంటుంది సార్. ఓకే, చూడాలి సార్ ఏం జరుగుతుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూశారు కదా, ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలపండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. చూస్తున్నానండి కిరణ్ టీవీ.